హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూజ్‌ఫుల్ టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఇలాంటి యూజ్‌ఫుల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నదైతే ఛార్జింగ్ లైట్ అనమాట. ఇది నేను మీషో యాప్‌లో తీసుకున్నాను. మనకి మీషోలోనే కాదు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా అన్నిట్లోనూ ఉన్నాయండి ఇవి. ఇవైతే చాలా లైట్ వెయిట్ బల్బ్ మోడల్‌లో ఉన్నాయన్నమాట. ఛార్జింగ్ బల్బ్స్ ఇవి. ఛార్జింగ్ లైట్ లాగా వాడుకోవచ్చు. ఛార్జింగ్ లైట్ అంటే చాలా పెద్దగా లేదంటే టార్చ్ లైట్ లాగా అలా ఉంటాయి కదా! ఇది బల్బ్ మోడల్ ఉందని తీసుకున్నాను. చాలా యూజ్‌ఫుల్ అండి ఇదైతే. ఇక్కడ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఎక్కడంటే అక్కడ కిచెన్‌లోన ఎక్కడ పవర్ ఆఫ్ అయినప్పుడు, మనకి కుకింగ్ చేసినప్పుడు అలా పెట్టుకోవడానికి కూడా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా చక్కగా ఉందన్నమాట హుక్కు. అలాగే మనకి ఇది ప్లాస్టిక్‌తో వచ్చిందండి. ఇదేమి మనకి చేతిలోంచి గబుక్కున జారి కింద పడినా వెంటనే బ్రేక్ అయితే అవ్వదు. ప్లాస్టిక్‌దనమాట బల్బ్ కూడా. ఇక్కడ పైన వచ్చేసి మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటది కదా! పవర్ బటన్ ఆన్ చేస్తే బ్రైట్‌గా వెలుగుతది. మనకి బ్రైట్‌నెస్ తగ్గించుకోవడానికి 2 స్టెప్స్‌గా కూడా తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా ఛార్జింగ్ పిన్ కూడా వచ్చింది. అయితే మనకి ఛార్జింగ్ ప్లగ్ లాంటిది ఏమి రాలేదు. జస్ట్ వైర్ ఒకటే వచ్చింది. సి పిన్ వైర్ లాగా. మనం సి పిన్ చార్జర్‌లు ఉంటాయి కదా! మొబైల్‌కి పెట్టేది. వాటికి పెట్టి కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌లో ఇది మొత్తం మనకి గ్రీన్ బల్బ్ వస్తది. పెట్టినప్పుడు రెడ్ బల్బ్ ఉండి ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత గ్రీన్ బల్బ్ వచ్చేంత వరకు ఛార్జింగ్ పెట్టేసుకుంటే ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌లో ఫుల్‌గా ఛార్జింగ్ ఎక్కుతదనమాట. దీన్ని మనం ఇలా పెట్టేసి రెడీగా పెట్టుకుంటే ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయినప్పుడు హ్యాపీగా వాడుకోవచ్చు. జర్నీలకి అది పిల్లలతో బయటికెళ్ళినా నైట్ టైమ్ అది బ్యాగ్‌లో పెట్టుకొని కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. లైట్ వెయిట్ ఉంది కాబట్టి. నేనైతే ఇక్కడ బాల్కనీలో మొక్కలవి కనిపించడానికి ఇలా పెట్టుకున్నాను. చాలా అందంగా ఉందండి. అలాగే మనకి బట్టలు తీగలు ఉంటాయి కదా! వాటికి కూడా హ్యాపీగా మనం నీట్‌గా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ కాబట్టి. మనం టెర్రస్ పైన డిన్నర్ చేయడానికి అలా ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఈ బల్బ్ అయితే చాలా యూజ్ అవుద్ది. అలాగే కిచెన్‌లో కుకింగ్ చేసేటప్పుడు కిచెన్ విండోకి ఇలా మనం హ్యాంగ్ చేసుకున్నా కూడా కిచెన్ అంతా వెలుతురు బాగా వస్తుంది. ట్రై చేయండి. చాలా యూజ్ అవుద్ది. 200 బిలోనే ఉందండి ప్రైస్ అయితే. మీషో యాప్‌లో ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనకి టీ ఫిల్టర్‌లు వాడతాం కదా! ప్లాస్టిక్ అయితే అస్సలు వాడకండి. స్టీల్‌వి వాడితేనే చాలా బెస్ట్. ఎందుకంటే వేడి వేడి టీ మనం ఫిల్టర్ చేస్తాం కాబట్టి. ఈ టీ ఫిల్టర్ జాలి అంతా మనకి మూసుకున్నట్టు అయిపోద్ది. క్లోజ్ అయిపోయినట్టు. లేదంటే మనకి పాలు పోసి చేస్తాం కాబట్టి టీ, కాఫీలు అవి మనకి దాంట్లో ఉండే వెన్న శాతం అది కలిసి మనకి చుట్టూ ఎంత నీట్‌గా క్లీన్ చేసినా దాని చుట్టూ ఒక లేయర్ లాగా హ్యాండిల్ చుట్టూ పట్టేస్తా ఉంటది. ఆ రౌండ్ చుట్టూ. ఆ లేయర్‌నంతా కూడా మనం ఎంత క్లీన్ చేసినా పోదు. గట్టిగా పట్టుకున్నట్టు ఉండిపోద్ది జిడ్డుగా. దానంతటిని ఇలా స్టవ్ పైన పెట్టి బర్న్ చేసామనుకోండి అదంతా పౌడర్‌లాగా రాలిపోద్ది మనకి. చూడండి ఎలా కాలుతుందో. అది ఉన్నంత వరకు కూడా మనకి ఆ పౌడర్ లాంటిది లేయర్ అంతా కాలేంత వరకు ఇలా మనకి బర్న్ అవుతదనమాట. ఇలా స్టవ్ పైన పెట్టి చేయడం వల్ల నల్లగా అయిపోయినా ఒకసారి స్టీల్ స్క్రబ్బర్‌తో నొక్కి రుద్దితే డీప్‌గా క్లీన్ అయిపోద్ది. హైజీనిక్‌గా వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనకి ఇవైతే కలర్ స్టోన్స్ తీసుకున్నాను. ఇవి నేను బ్లాక్ కలర్‌వి మెటల్ స్టోన్స్ ఉంటాయి గదా! వాటికి కలర్స్ వేసుకున్న పెబల్ స్టోన్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్న గ్లాస్‌లోకి గుప్పెడు బియ్యం వేసుకున్నాను. తర్వాత దాంట్లోకి స్టోన్స్ వేస్తే కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి వేశాను. దీంట్లోకి నిండుగా నీళ్లు నింపేయాలన్నమాట. వాటర్‌తో నింపేసి ఒక ఇయర్ బడ్ కూడా తీసుకోవాలి. ఆ వాటర్ పైన ఒక 2, 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసి ఈ ఆయిల్ పైనుంచి మనకి ఈ ఇయర్ బడ్ తీసుకున్నాం కదా! దాన్ని ఈ కాటన్ పైకి కనిపించేలాగా పెట్టుకొని ఆ బియ్యం వరకు అది మనం లోపలికి పెట్టేసుకొని తర్వాత ఇది మనం వెలిగించామనుకోండి చాలా చక్కగా క్యాండిల్ లాగా అందంగా కనిపిస్తది. ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయినప్పుడు గూడా మనకి ఇది వెలుతురివ్వడానికి బాగా పనికొస్తది. రైస్ వేయకపోయినా కూడా స్టోన్స్ ఒకటి వేసి కూడా చేయొచ్చు. చాలా అందంగా ఉంటది. టిప్స్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్